సదావర్తి భూములకు సంబంధించి గౌరవ న్యాయస్థానం గత 2 రోజుల క్రితం ఏదైతే అంతకుముందు ఇచ్చిన తీర్పు సంబంధించి ఉందో అంటే 27 కోట్ల రూపాయల 44 లక్షల రూపాయలు కట్టాలో గౌరవ న్యాయస్థాన తీర్పుని అనుసరించి దాన్ని మేము ఎవరికి కట్టాలి అని చెప్పి గౌరవ న్యాయమూర్తిని మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంలో చాలా స్పష్టమైన తీర్పుని మొన్న సోమవారం నాడు గౌరవ న్యాయమూర్తి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 10 కోట్ల రూపాయలని మొదటి విడతగా కమిషనర్ ఎండోమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి చెల్లించాలని చెప్పేసి మాకు సూచించడం ఆదేశించడం జరిగింది. అయితే ఆ చెల్లింపు అనేది ఈ నెల 17వ తారీఖున కానీ అంతకు ముందు కానీ చేయమని చెప్పి చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారమే మేము మొదటి విడత అయినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా కమిషనర్ ఎండోమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్లో ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లో విజయవాడ గొల్లపూడి బ్రాంచ్కి మేము జమ చేయడం జరిగింది. దీన్ని మళ్ళా మెమో రూపంలో గౌరవ న్యాయస్థానానికి రేపు ఉదయం మేము అఫిడవిట్ రూపంలో కానివ్వండి లేదా మిస్లేనియస్ పిటిషన్ రూపంలో కానివ్వండి మళ్ళీ ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. సోమవారం నాడు మేము డబ్బులు కట్టినట్లుగా ఇవన్నీ కూడా గౌరవ న్యాయస్థానానికి ఇచ్చిన తర్వాత మళ్ళా న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తే దానికి కట్టుబడి తిరిగి ఆ 17 కోట్ల రూపాయలు 44 లక్షల రూపాయలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాము. అంటే గతంలో గౌరవ న్యాయస్థానం మొదటి విడత 17వ తారీఖు లోపల కట్టమని 10 కోట్లు అక్కడి నుంచి మళ్ళా 2 వారాల గడువు లోపల మిగిలినటువంటి 17 కోట్ల రూపాయలు 44 లక్షల రూపాయలని కట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పుకు లోబడే ఖచ్చితంగా మేము ఆ డబ్బుల్ని కట్టడం జరుగుతుంది.